హలో బడ్డీస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లవ్ డబ్. ఇవాళ మన లవ్ డబ్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ విందామా? అయితే స్టోరీలో ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్లో ఒక డాగ్ ఉంది. ఆ డాగ్ తన ఫుడ్ కోసం డైలీ పక్కన స్ట్రీట్స్ అన్నీ వెతుకుతూ ఉండేది. కాకపోతే తనకి సాయంత్రం వరకు ఓన్లీ కొంచెం ఫుడ్డే దొరికేది. ఆ ఫుడ్తో తన స్టమక్ని హాఫ్ ఫిల్ చేసుకొని నిద్రపోయేది. తనకు షెల్టర్ కూడా లేదు పాపం. ఆ స్ట్రీట్ పక్కనే ఏదో ఒక ప్లేస్, చిన్న ప్లేస్ ఉంటే నిద్రపోయేది. అది వర్షం వచ్చినప్పుడు వర్షంలో తడుస్తూ అలా ఉండేది. కాకపోతే తనకి సెన్సెస్ మాత్రం చాలా షార్ప్గా ఉండే. ఆ చుట్టుపక్కల ఉన్న షాప్ కీపర్స్ అందరూ, వెండర్స్ అందరూ దాని సెన్సెస్ని చాలా మెచ్చుకునేవాళ్ళు. అయితే అలానే ఒకరోజు అది ఫుడ్ కోసం వెతుకుతూ వెళ్తుండగా ఒక ఇంట్లో ఒక పెట్ డాగ్ని చూస్తుంది. ఆ పెట్ డాగ్ ఇంట్లో డాగ్ని చూసి స్ట్రీట్ డాగ్ ఇలా అనుకుంటుంది, నాకెందుకు ఆ హౌస్లో డాగ్ లాగా లైఫ్ ఇవ్వలేదు, నాకు అలాంటి లైఫ్ కావాలి ప్లీజ్ గాడ్ అని కోరుకుంటుంది. అలా నెక్స్ట్ డే మళ్ళీ ఫుడ్ కోసం వెతుకుతూ వెళ్ళినప్పుడు తనకు రోడ్ పక్కన ఒక చెట్టు కింద ఒక మంచి హ్యూమన్ టెంట్ కనిపిస్తుంది. ఆ టెంట్ లోపలికి వెళ్తే ఎవరూ ఉండరు. కాకపోతే ఒక టేబుల్ నిండా మంచి ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ చూసిన డాగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఫుడ్ని తిని అక్కడే టేబుల్ కింద షెల్టర్ తీసుకుంటుంది. అలాగే నెక్స్ట్ డే లేచి చూసేసరికల్లా మళ్ళీ టేబుల్ నిండా చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. మళ్ళీ ఆ ఫుడ్ తిని మళ్ళీ అక్కడే షెల్టర్ తీసుకుంటుంది. ఇలా చాలా రోజుల వరకు జరిగింది. అయితే ఒకరోజు లేచి చూసేసరికల్లా అక్కడ ఏ ఫుడ్ ఉండదు. అది చూసిన డాగ్ మళ్ళీ బాధపడుతూ మళ్ళీ బయటకు వెళ్ళి ఫుడ్ని వెతుక్కోవటం కోసం వెళ్తుంది. అయితే తనకి ఫుడ్ అసలే దొరకదు ఇప్పుడు. ఇంకా తను అతిగా తినటం వల్ల లేజినెస్ పెరిగిపోయి తన సెన్సెస్ అన్నీ వర్క్ చేయటం స్టాప్ అవుతాయి. అది బొద్దుగా కూడా తయారవుతుంది. అది చబ్బిగా తయారవటం వల్ల దానికి ఇంకా ఇంకా లేజినెస్ వస్తుంది. అప్పుడు ఇంకా తనకి ఫుడ్ వెతుక్కోవటానికి కూడా అంత హార్డ్ వర్క్ చేయలేకపోయేది. అలానే కొన్ని రోజులు ఎంటీ స్టమక్తో ఉండటం వల్ల లాస్ట్కి వీక్ అయ్యి పాపం ఆ స్ట్రీట్ డాగ్ చనిపోతుంది. సో స్ట్రీట్ డాగ్ చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది, మీరే ఇచ్చారు కదా నాకు ఆ లైఫ్, ఎందుకు మళ్ళీ మీరే తీసుకున్నారు అని. దానికి గాడ్ ఇలా రిప్లై ఇస్తారు. ఏమని రిప్లై ఇస్తారు అంటే, నీకు ఆ లైఫ్ ఇచ్చింది నేను కాదు డెవిల్, నేను ఇచ్చిన లైఫ్లో నువ్వు ఫ్రీడమ్గా తిరిగావు, అందరూ నిన్ను చూసి గొప్పగా చెప్పుకునేవాళ్ళు, నీకు ఎవ్రీడే ఫుడ్ లేకపోయినా సెన్సెస్ చాలా బాగా పనిచేసేవి, రేపు నీ పిల్లలకు నీ సాహస కథలు చెప్పుకోవడానికి బాగుండేది, నేను నీకు ఒక గొప్ప లైఫ్ ప్లాన్ చేశాను, కానీ నువ్వు డెవిల్ పాత్ చూస్ చేసుకొని ఏమి చేతగాని వాడిలాగా సోంబేరి అయ్యి అనాథలా చనిపోయావు అని అంటారు. సో ఈ స్టోరీ నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.